నా మా రిలేటివ్ ఒక ఆయన ఆ విండోకి వెళ్తే ఒక పెద్ద సత్యసాయిబాబా ఫోటో. నేను ఈ ఫోటో ఏంటి ఎక్కడి నుంచి వచ్చిందన్న షీ గాట్ హర్ట్, అంటే నేను ఏదో డిరాగేటరీగా మాట్లాడని అనిపించింది. అదేంటి అలా అంటావు, అది నేను వెళ్ళాను, ఎంతోమంది ఎన్ని వేల మంది నమ్ముతారో తెలుసా. అంతేగా, నిజమే. అంటే ఇప్పుడు ఎన్ని వేలు అనేది పాయింట్ కదా, అందులో ఉన్న ప్రతి ఒక్కడు, మీరు కూడా ప్రతి వేలలో మీరు ఒక్కరే కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను కానీ సత్యసేవకి ఏం చెప్తే నాకు 10 నిమిషాలు చెప్పనా లేదు, తెలియదు. అక్కడ ఏంటి పెడతారు, ఎక్స్ప్రెషన్ పెడతారు అక్కడ, బట్ ఎక్కదు అదేంటి అనేది. నేనేమన్నానంటే ఇప్పుడు మీరు ఒక ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన చెప్పిన దానికి ఒక కౌంటర్ ఫిలాసఫీ ఉంటుందా, లేకపోతే దాన్ని ఎలాంటి వ్యాలిడిటీ ఉంది ఈయన చెప్పిన దానికి, అంతకుముందు వేరే వాళ్ళు చెప్పిన దానికి అని మీరు డిస్కస్ చేసి అనలైజ్ చేసినప్పుడు దానికి ఎంత వ్యాలిడిటీ ఉందని మీకు ఒక ఇది రావచ్చు. యూ మైట్ గెట్ సమ్ అండర్స్టాండింగ్. దట్ ఈస్ ద రైట్ వే టు డూ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్విజిషన్. ఇప్పుడు బల్బ్ వెలిగింది, అరే భలే లైట్ వచ్చింది. అసలు బల్బ్ ఎందుకు వెలుగుతుంది, ఎలక్ట్రిసిటీ ఏంటి అసలు, లేకపోతే స్విచ్ ఎలా వేస్తాం, స్విచ్ ఎలా ఆపేస్తాం అని ఎలా అవుతుంది, ఆ క్వశ్చన్స్ చేసినోడు ఎవ్వడో కూడా గుడ్డి ఏది నమ్మడు. ఆ కెపాసిటీ లేనివాడు నమ్ముతాడు, ఎందుకంటే అక్కడ టాక్సేషన్ ఉండదు. నాలెడ్జ్ ఎక్వైర్ చేయలేకపోతే మీరు క్వశ్చన్ చేయలేరు. ఒక అనలిటికల్ బ్రెయిన్ లేకపోతే మీరు అబ్జర్వ్ చేయలేరు. అది మెజారిటీకి ఉండదు కాబట్టి వాళ్ళు నమ్మకంలో బతికేస్తారు అంతే. ఇప్పుడు చాలా మందికి ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇంద్రక, ఇప్పుడు షీఈస్ హ్యాపీ ఇన్ దట్. ఎందుకంటే మళ్ళీ పుస్తకాలు చదివి అది అసలు ఏంటి సాయిబాబా కౌంటర్ ఫిలాసఫీ ఎక్కడ ఉందా లేదా, అది దట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ వర్క్ అండ్ లాట్ ఆఫ్ క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్, ఇమాజినేషన్ అండ్ ఎవ్రీథింగ్. అది ఎవరు చేస్తారు? నేను సాయిబాబా భక్తుని అంటే అయిపోయింది, అది పక్కన పడేచ్చు. దాని తర్వాత ఇంకా డిస్కషన్ ఛాన్స్ లేదు. ఇప్పుడు మీకు ఇష్టమైన ఒక తాగే పదార్థం ఏమన్నా చెప్పండి. వోడ్కా. మీరు యూ హ్యావ్ వోడ్కా. దీన్ని వెళ్ళి నా బ్రెయిన్ని వెళ్ళి స్టిమ్యులేట్ చేసి అప్పుడు వెంటనే దాన్ని నంబు చేసి ఇలా చేసి చేయడం వల్ల నేను ఆనందం పొందుతున్నా అని అనలైజ్ చేసుకుంటారా, జస్ట్ తాగి ఎంజాయ్ చేస్తారా? అంటే వై ఐఎమ్ ఆస్కింగ్ యూ ఇస్ నమ్మకం కూడా ఒక్కోసారి ఈ బ్రెయిన్ తో పని లేకుండా. That's a wrong example because it's a sensory aspect of eating a food or having a drink or something. That's a physical aspect of a sensory. This is a mind-changing thing. Believing in a cult, believing in a religion, believing in a political process, believing in someone who's doing something, that is actually altering your mind. I'll strictly follow it. You are giving that much and you are looking at everything in life through that prism. Right.